గ్రావెల్ తరలిస్తున్న లారీని విడిచిపెట్టేందుకు లంచం డిమాండ్ చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణ సీఐ గన్మ్యాన్ ఓ ప్రైవేటు వ్యక్తిని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 19న ఓ వ్యక్తి మండలం లక్ష్మీపురానికి గ్రావెల్ తరలిస్తుండగా లారీని పోలీసులు పట్టుకుని స్టేషన్ కు తరలించారు. లారీని విడిచిపెట్టేందుకు సీఐ గన్మ్యాన్ రామారావు 30,000 డిమాండ్ చేశారు. నా దగ్గర లేవని ఆ వ్యక్తి చెప్పగా 20,000 ఇచ్చి తీసుకువెళ్ళు, ఏఐతో మాట్లాడతానని చెప్పగా 20,000 ఆ వ్యక్తి ఏర్పరచుకొని పోలీస్ స్టేషన్ ఆవరణలోనే కార్తీక్ అనే వ్యక్తికి ఫోన్ పే ద్వారా గన్మెన్ రామారావుకు చేపించుకుని లారీని వదిలిపెట్టారు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు సదరు వ్యక్తికి తెలియచేయగా ఏసీబీ అధికారులు విచారణ చేయగా సీఐతో పాటు గన్మెన్ ప్రైవేటు వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుకి తనకు ఎటువంటి సంబంధం లేదని సీఐ వాదించినా ఉపయోగం లేకుండా పోయింది. ముగ్గురుపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లుగా ఏసీబీ సీఐ రమేష్ మీడియాకు తెలిపారు. డబ్బులు రాలేదు, డబ్బులు ఎక్కడ నన్ను అన్యాయంగా నన్ను కేసు తెప్పిస్తున్నారు. నన్ను అన్యాయంగా ఏం చేస్తాను? గన్మన్ పెట్టుకున్నాను, నా బాబు మనుషులు పెట్టుకున్నాను. ఇప్పటి వరకు మేము ఇన్వెస్టిగేషన్ చేసి చేస్తున్నాం. లేదా నేను చేయనన్నా ఓకే, నో ఇష్యూ, చేయమాకు. నేనేం చేస్తాను? ఇప్పుడు ఆయన తీసుకున్నాడా లేదా నాకు తెలియదు. ఆయన కెరీర్ నా జీవితాన్ని అన్న అన్యాయం చేస్తున్నారు. నాకు ఆయన రూపాయి ఇవ్వలేదు. ఆయన ఇప్పుడే పోతున్నాను. లాస్ట్ మంత్ మార్చ్ 19th ఒక గ్రావెల్ లారీ వెళ్తాను. లక్ష్మీపురం వైపు నుంచి భద్రాచలం టౌన్లోకి గ్రావెల్ లారీ వస్తుంది. అయితే భద్రాచలం టౌన్ పోలీసు స్టాఫ్ ఆ లారీని ఆపారు. గ్రావెల్ తోలడానికి మీకు పర్మిషన్ ఉందా లేదా అని చెప్పేసి లారీని ఆపారు. ఆపిన తర్వాత ఆ లారీని తీసుకొని స్టేషన్ తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ లోపల లారీ ఓనర్ కూడా వచ్చి సిఐ గారిని కలిశారు. సార్, అది లారీ ఆ హౌస్ కన్స్ట్రక్షన్స్ కోసం మొరం తోలడానికి వెళ్తుంది సార్, గ్రావెల్ తీసుకొని వెళ్తుందంటే మేము కేసు పెడతాము అది ఇది అని చెప్పి సిఐ గారు చెప్పడం జరిగింది. సార్ మీ ఇష్టం సార్, అది హౌస్ పర్పస్ కోసం వెళ్తుంది, కమర్షియల్ కాదని చెప్పిన తర్వాత సార్ నీ లోపల సిఐ గారి గన్మెన్ వచ్చి నేను మాట్లాడతానని చెప్పేసి 30,000 రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది. ఆ గ్రావెల్ లారీని కేసు పెట్టకుండా వదిలిపెట్టడానికి 30,000 డిమాండ్ చేయడం జరిగింది. ఈ లోపల ఆ గ్రావెల్ లారీ ఓనర్ ఉండి నేను అంత ఇచ్చుకోలేను, కావాలంటే కేసు రిజిస్టర్ చేసుకోండి, నాకు అంత పేయింగ్ కెపాసిటీ లేదంటే మళ్ళీ వెంటనే గన్మెన్ మళ్ళీ వెళ్ళి సిఐ గారితో మాట్లాడిన తర్వాత దాన్ని 20,000కి తీసుకొచ్చారు. సర్లేని మళ్ళీ